నిన్ను తన్నారో, కాలు చేయి ఎరగొట్టారో, నిన్ను హింసించారో పొయ్యి సెగ రగిలించుకుంటా ఉండు. సైలెంట్గా నీ పని నువ్వు చెయ్యి. అంతేగాని నేను కూడా చెప్పాను, అరిచే కుక్క కరవదు, కరిచే కుక్క అరవదు. సైలెంట్గా ఎవడ పని అడి చేయాలి తప్పితే ఊరికి రప్ప అంటే ఏమవుతుంది, వీడు క్వార్టర్ వేసాడు అనుకుంటా అంటారు. నీకు కసి ఉంటే, నీకు కోపం ఉంటే, నువ్వు అవమానం నిజంగా నీకు జరిగింది అవమానం అయితే ఉంచుకో, కడుపులో పెట్టుకో. సమయం వచ్చినప్పుడు ఎవరికి ఇవ్వాల్సింది వాడికి ఇచ్చేసేయి. దానికి చెప్పక్కర్లా, నువ్వేమి అడగక్కర్లా. ఎవరిది ఊరికే మాటకి అది ఇది అని మైకెత్తి మాట్లాడక్కర్లా. కడుపులో పెట్టుకో. ప్రజలకి నీ రప్ప అక్కర్లా. వాడికి ఏం కావాలో అదే ఇస్తామని చెప్పండి. కానీ మన దగ్గర మనం ఒకరికి బాకీ పడి ఉన్నాం. జీవితాలు కూడా అస్సలు బాకీ ఉంచుకోరు. బట్ ఖచ్చితంగా బాకీ తీర్చుకునే రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా బాకీ తీర్చేయండి. దానికి ఏం చెప్పక్కర్లా. ఓ మైకెత్తి నేను బాకీ తీరుస్తా అని చెప్పాలండి. తీర్చేసేయండి అంతే. దానికి ఏం చెప్పాల్సిన పని లేదు, రప్ప అనాల్సిన పని లేదు. అది గుర్తుపెట్టుకోమని చెప్పని మీ అందరికి విజ్ఞప్తి.